అడల్ట్ కంటెంట్‌ని పాజిటివ్‌గా ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి మన సమాజంలో ఒక ఆంటీ, ఒక స్త్రీ ఏం చేస్తుంది, ట్యూషన్‌కొచ్చిన పిల్లోడితో సెక్స్ సంబంధం పెట్టించుకున్నది దొంగతనంగా. లేదంటే ఒక స్త్రీ ఏంది ఇల్లీగల్ ఎఫైర్ పెట్టించుకుంది ఒక చిన్న పోరనితోటి. ఆ! పెట్టించుకుంటే అక్కడున్న మగాళ్ళు ఏం చేస్తారు, మండిపడతారు, తిడతారు, ఆవేశపడతారు, తప్పంటారు, ఎల్లగొడతారు. ఆ కాలనీకెళ్ళి ఎల్లగొడతారు దాన్ని. తిట్టి తప్పంటారు, పాపం చేస్తాను అని తిడతారు కదా! అదే అక్కడున్న ఆడోళ్ళైతే పెద్దగా తప్పుగా తీసుకోరు. ఎందుకంటే అందులో తప్పేమున్నది? ఏదో వాళ్ళతో సెక్స్ సంబంధం పెట్టుకున్నది. గంతే కదా! దాంట్లో తప్పేమున్నది? కోరికలు తీర్చుకున్నది. అందరూ కలిగే కోరికలే కదా అని ఆడోళ్ళు అనుకుంటారంట. తప్పుగా తీసుకోరు ఆడోళ్ళు. అంత పెద్ద నేరం కాదు ఆడోళ్ళ దృష్టిలో. కానీ మగవాళ్ళ దృష్టిలో మండిపడతారు. కోపం, వ్యతిరేకత వచ్చి దానికి పెద్ద తప్పు పెట్టి బహిష్కరిస్తారు. నిషేధిస్తారు, ఎల్లగొడతారు కదా! ఇన్నుంటాయి. మగవాడు ఎందుకు ఎల్లగొడతాడు అంటే, అలా తప్పేమున్నది మగవానికి అంటే, మగవానికి అల్లమంటతనం అనమాట. మగవానికి అసూయ, ద్వేషం, ఈర్ష్య. అంటే మాకు పొందని అదృష్టం ఆ పోరానికి ఇస్తానవా, మమ్మల్ని కాదని వానికి ఇస్తానవా, వాడు పొందుతాడు, వానికి అందిస్తాను, వానితో పొందుతాను. అదే మమ్మల్ని వెలివేస్తున్నావు, మాకు చెందలేదు ఆ అదృష్టం, మాకు నేను పొందలేదని ఇది తప్పుగా పెడతారంట. మాకేంది వానికి ఇచ్చినావు అనేది ఇక్కడ తప్పు అన్నమాట. మేము పొందంది వానికి అందిస్తాను, మమ్మల్ని వద్దన్నావు అని తప్పు పెడతారు. ఇది తప్పు అనమాట. చూసినావా, ఇట్లుంటుంది. ఇక కొన్నిసార్లు ఏంటంటే ఆడవాళ్ళు పిల్లలతో రొమాంటిక్ లవ్ వాడతారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా, లవర్ ఉందా ఇన్ని అడుగుతారు. కానీ పెద్దోళ్ళని అడగరు అనమాట. అదే పెద్దవాళ్ళని అడగరు. అప్పుడు పెద్దవాడు అయితే పెద్దవాడిని ఎందుకు అడగరంటే, పెద్దవాడు ఏం చేస్తాడంటే ఆడవాళ్ళ దగ్గర ఈర్ష్య, అసూయ, ద్వేషాలుతో ఏం చేస్తాడు, పెద్దవాడు ఏం చేస్తాడంటే స్త్రీని ఓడిస్తాడు, స్త్రీ మీద గెలుస్తాడు, ఆమెను అణచివేస్తాడు, ఆధిపత్యం చేస్తాడు, పురుష అహంకారం ప్రదర్శిస్తాడు. ఇవన్నీ రేపులే. అవసరమైతే రేప్ చేస్తాడు, ఆమెను లొంగ తీసుకుంటాడు. ఈ విధంగా ఆధిపత్యం చేస్తాడు, ఆమెను అణచివేస్తాడు, విజయం సాధిస్తాడు, ఆమెను ఓటమి పాలు చేస్తాడు, ఆమెను హేళన చేస్తాడు, నవల పాలు చేస్తాడు తప్ప ఎక్కడ ఆమెను పాజిటివ్ థింకింగ్తో చేయడు. సెక్స్ కానీ, బిహేవింగ్ కానీ, లవ్ ప్రపోజ్ కానీ ఉండదనమాట. అంత నెగిటివ్గా చేస్తారట. ఆధిపత్యం చేసి అణచివేసి పురుషాధిపత్యం, పురుషాహంకారం, రేపు, అత్యాచారం లాగా ఉంటుందంట. వ్యతిరేకంగా నెగిటివ్గా చేస్తాడు, ఉల్టా చేస్తాడు. దీన్ని ఎవరైనా సహిస్తారా? సహించరు కదా, వ్యతిరేకిస్తారు. ఇదే వ్యతిరేకత. సెక్స్ అనేది ఒకటే, పురుషుల్లో కలిగిన ఒకటే అనమాట. కాబట్టి దీన్ని ఆడవాళ్ళు తప్పంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే, మగవాడు ఆడదాన్ని తప్పట్టడానికి కారణం అంటే నేను చెప్పాను కదా, వానికి పొందలేదు, స్త్రీని పొందలేదు కాబట్టి అది కుర్రాలతో పొరాలతో పెట్టుకుంటే వాడు తప్పు అంటాడు, ఆమెను తప్పు పెడతాడు. ఆడవాళ్ళు మగవాడిని ఎందుకు తప్పు పెడతాడు? మరి ఆధిపత్యము, అహంకారము, అణచివేయడము, అవహేళన చేయడము, ఓడించడం ఇవి చేస్తే వాళ్ళు తప్పు పడతారు. కానీ ఈ రెండు లేకపోతే సెక్స్ తప్పు కాదు, ఎక్కడ తప్పు కాదు, ఏ సమాజంలో తప్పు కాదు. అందరికి ఉండేది సెక్స్, అందరూ పొందేదే కదా, తప్పు కాదు. కాబట్టి ఈ తప్పు పట్టే దృష్టి లేకుండా చూస్తే సెక్స్లో ఏ తప్పు లేదు కదా. అలా ఎవరైనా చూస్తారా? దాన్ని చూడరు కదా. తప్పు పట్టని దృష్టితో ఎవరు చూడరు అనమాట. ఎందుకంటే తప్పులు వెతుకుతారు. ఇది అహంకారం, వాళ్ళది అహంకారం, ఆధిపత్యం. ఇక మగవాడు స్త్రీ తప్పు చేసింది అంటాడు, ఎందుకంటే నాకు దొరకలేదు, ఆ స్త్రీ నాకు ఇవ్వలేదని వానికి ఇచ్చింది అనే దృష్టితో చూస్తారు. ఈ రెండు దృష్టిని మినహాయిస్తే సెక్స్లో ఏ తప్పు లేదు కదా. మరి ఈ రెండు మినహాయించి మాట్లాడితే ఎలా ఉంటుంది? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందులో ఏం లేదు, మాట్లాడడానికి విషయమే లేదు. కామన్ థింగ్ అనమాట. రోజు అన్నం తినడము, రోజు యూరిన్ వెళ్ళడము, వాష్రూమ్ వెళ్ళడము, అన్నం తినడం, మంచినీళ్ళు తాగడం అంత కామన్ విషయం అది. దాని గురించి చెప్పుకోవడానికే ఉండదు. ఇప్పుడు సెక్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ఇక కదా. ఇగో ఇలా చెప్పండి. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేని విషయం గురించి చెప్తే ఉంటుంది, ఏముండదు. చెప్పినా ఏముండదు, వినడానికి ఏముండదు, ఇప్పుడు చెప్పడానికి ఏముండదు. అయినా దాని గురించి చెప్తే ఎట్లుంటుందంటే, దూరదర్శన్ ఏవేవో కార్యక్రమాలు వస్తాయి, మనం చూస్తామా? ప్రైవేట్ ఛానల్స్ చూస్తాం, ఈటీవీ, జెమ్నీ టీవీ చూస్తాం, దూరదర్శన్ చూస్తామా? కర్ణాటక సంగీతం చూస్తామా? ఏదో మంచి కొత్త సినిమా పాటలు, డిస్కో సాంగ్స్ వింటాం. కానీ కర్ణాటక సంగీతం వింటామా? రేడియోలో బంద్ చేస్తాం కదా. అలా ఉంటుంది అంటూ. ఈ విధంగా చెప్పండి అనమాట. ఓకే, కర్ణాటక సంగీతం ఎట్లుంటుందో ఇలా చెప్పాలంట సెక్స్ గురించి, హస్తప్రయోగం గురించి, ఆడవాళ్ళ హస్తప్రయోగం గురించి, భార్యాభర్తల సంబంధాల గురించి ఇలా చెప్పండి. ఇప్పుడు ఇలా ఎలాంటి తప్పు ఉండదు, కామన్ థింగ్గా ఉంటుంది. ఈ విధంగా దీని గురించి మాట్లాడండి, సెక్స్ గురించి. అప్పుడు మీరు అది సెక్స్ కాదు, పాజిటివ్ అవుతుంది అనమాట. నెగిటివ్ సబ్జెక్ట్ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే సెక్స్ కూడా పాజిటివ్గా చెప్పడం అంటే ఇదనమాట. ఒక ట్రెడిషనల్ కంటెంట్ కూడా ఇలాగే మాట్లాడాలి. అంటే ట్రెడిషనల్ కంటెంట్లో ట్రెడిషనల్ లేకుండా మాట్లాడాలన్నమాట. ఇలా అంటే ట్రెడిషనల్ లేకుండా ట్రెడిషనల్ గురించి మాట్లాడాలన్నమాట. అది ట్రెడిషనల్ కంటెంట్ అని. ట్రెడిషనల్ కంటెంట్ని ట్రెడిషనల్ లేకుండా, ఎక్కడ ట్రెడిషనల్ లేకుండా దాని గురించి మాట్లాడాలన్నమాట. దాని గురించి మాట్లాడితే అంతా దాని గురించింది అవుతుంది కదా. కాబట్టి అది ఆ విధంగా ట్రెడిషనల్ అయింది అంట. నేరుగా మాట్లాడకుండా దాన్ని ఇండైరెక్ట్గా వేరేలాగా మాట్లాడతారంట ట్రెడిషనల్ గురించి. అప్పుడు అది ట్రెడిషనల్ అయింది అనమాట. అట్లా మాట్లాడాలి ట్రెడిషనల్ గురించి. అదే నేరుగా ట్రెడిషనల్ గురించి చెప్పొద్దు.
ట్రెడిషనల్ చెప్పకుండా ట్రెడిషనల్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం సినిమా పోయినాం. సినిమా పోయి చూడడానికి పోతాం, ఆస్వాదించడానికి పోతాం, అనుభవించడానికి పోతాం, అనుభూతి చెందడానికి పోతాం. కోటి కోరికలతోటి కొట్లాడి టికెట్ తీసుకొని పోతాం ఆశతోటి. అంతేగాని సినిమాకి పోయి నిర్లక్ష్యంగా చూస్తామా? వ్యతిరేక భావంతో చూస్తామా? ద్వేషంతో, అసూయతో, ఈర్ష్యతో గిల్లి ఉన్నది, గల్లే ఉన్నది, ఈ పాట ఏమున్నది, ఆ డాన్స్ ఏమున్నది, ఏం లేదు అని నేను చూడపో ఏమున్నది గిల్లా అంటూ ద్వేషంతో చూస్తావా? అట్లా చూస్తావా? చూడవు కదా. గుడ్లప్పగించి మరీ చూస్తావు, అనుభవిస్తావు ప్రతిదీ. ఇంటికి వచ్చింది కూడా హీరోయిన్ ఊహించుకుంటావు, లొట్టలేసుకుంటూ చూస్తావు, కానీ ఆ హీరోయిన్ బట్టలిప్పేది కానీ గిన్నెలే ఉన్నది అని నిర్లక్ష్యంగా చూస్తావా? చీ అంటూ ద్వేషంతో, అసూయతో, వ్యతిరేక భావంతో చూస్తావా? ఎవరు చూడరు కదా. అట్లనే సెక్స్ కంటెంట్ అయినా అంతే అనమాట. మీరు సెక్స్గా చూడకండి, దాన్ని అనుభవిస్తూ, అనుభవంతో లొట్టలేసుకుంటూ అనుభవించే వాళ్ళలాగా కామపిషనితో కామంతో చూడకండి. కోరికలతో చూడండి, సెక్స్ ఫీలింగ్తో చూడకండి. సెక్స్ ఫీలింగ్స్కి అతీతంగా, కామానికి అతీతంగా చూడండి, అతీతంగా మాట్లాడండి. ఎక్కడ కామం, సెక్స్ ఫీలింగు, కోరికలు అనేది ఉండకూడదు అంట. ఆ విధంగా మాట్లాడండి సెక్స్ కంటెంట్ని. ట్రెడిషనల్ కూడా ఇలాగ మాట్లాడాలి. అంటే ట్రెడిషనల్ గురించి, ట్రెడిషనల్ లేకుండా ట్రెడిషనల్ గురించి మాట్లాడాలి. మొత్తం ట్రెడిషనల్ గురించి ఆలోచించడము, భావం, ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ ట్రెడిషనల్ లేకుండా ట్రెడిషనల్ గురించి చెప్పండి.